అలాంటిది ఎర్రచందనం అంటే ఎన్ని వేల మెట్రిక్ టన్నులు, ఎన్ని లారీలు వెళ్ళాలి? అన్ని లారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్, సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మనందరికి తెలుసు. అది కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తూ ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు? ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే, ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారో మీకు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను, మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి, అది ఒక్కటే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు. బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎదుగుతున్నారు, చూద్దాం. అలాగే చెరువులు, మట్టి, ఇసుక, మట్టి, శ్మశానం, మైనింగ్ అన్నీ పట్టుకుపోతాం. ఇవన్నీ ఆపాలి. ఇదేంటంటే ఇది మేము ఒక్కళ్ళం చేసేది కాదు.